ఈ రోజు వెలువడుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలను చూస్తే మొన్న ఆయన సర్పంచ్ ఎలక్షన్ ఫలితాలైన వచ్చే రిజల్ట్ బట్టి చూస్తుంటే అధికార పార్టీకి ఒక చెంప పెట్టేలాగా ఉంది. ఇది అధికార పార్టీకి వచ్చే రిజల్ట్ గెలిపే కాదు. అధికార పార్టీ అంటే మనం 56 సంవత్సరాల నుంచి ఎప్పుడు తీసుకున్న అధికార పార్టీకి 95% మెజార్టీగా వస్తుంది పరిపాలన బాగుంటే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 95% కంప్లీట్ గా లోకల్ బాడీ ఎలక్షన్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారే ఉండేది. మీరు ఎంత ఆమెలిచి ఎంత ప్రజలను మోసం చేశారు, మీ భాష మీ పరిపాలన ఏ విధంగా ఉందనేది ఈ ప్రజలు ఈ రిజల్ట్ తోటి తెలిసిపోయింది. ఇది మీ గెలుపు కిందికి రానే రాదు. ఒకటి మీరు ఫెయిల్ అయినట్టే లెక్క మీ ప్రభుత్వం నడపట్లో అనేది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఏ ఎలక్షన్ అయినా వాళ్ళు 3 డివిజన్ చేసినా 4 డివిజన్ చేసినా అంతిమంగా మా కేటీఆర్ గారు చెప్పినట్టు గులాబీ జెండానే ఎగురుతుంది. ప్రజల్లో హృదయాల్లో గులాబీ జెండా ఉంది. ప్రజల హృదయాల్లో కేసీఆర్ గారు ఉన్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.